అనంత్ అంబానీ పెళ్లి ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడి పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. జూలై 12న ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చెంట్, శైలా మర్చెంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చెంట్ ని పెళ్లి చేసుకోబోతున్నారు అనంత్ అంబానీ. అయితే అంతకంటే ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలపైన అందరి దృష్టి నెలకొంది. గుజరాత్ జామ్నగర్ లో మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్య అట్టహాసంగా నిర్వహించారు. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో అనంత్ అంబానీ గురించి, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. అనంత్ అంబానీ అంటే ఎక్కువగా అతని బరువు గురించే చాలా మంది ముందుగా చర్చించుకుంటారు. అంత బరువు ఎలా అయ్యారు? గతంలో తగ్గి మళ్ళీ ఎందుకు పెరుగుతున్నారు? వ్యాయామం చేస్తారా? ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? ఇలా పలు సందేహాలు వస్తూ ఉంటాయి. అనంత్ అంబానీ 2013 సమయంలో ఐపీఎల్ మ్యాచ్లకు వచ్చేవారు. అప్పుడు చాలా లావుగా కనిపించేవారు. కొన్నేళ్ల తర్వాత 2016లో ఒక్కసారిగా చాలా సన్నమే కనిపించారు. 208 కిలోల నుంచి దాదాపు 108 కిలోలు తగ్గి 100 కేజీలకు చేరారు కూడా. దీనికోసం చాలా కష్టపడ్డారు. రోజుకు 5 నుంచి 6 గంటలు వ్యాయామం చేసేవారు. రోజు 21 కిలోమీటర్ల వరకు నడిచారు. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఆధ్వర్యంలో కఠిన డైట్ పాటించి బరువు తగ్గారు. 2017లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ స్వయంగా తన ఆరోగ్య సమస్య గురించి వివరించారు. అనంత్కు ఆస్తమా సమస్య ఉందని, దానిని కంట్రోల్ చేసేందుకు స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని అన్నారు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ తోనే అనంత్ బరువు పెరుగుతున్నట్లు వెల్లడించారు. తన కుమారుడిలా ఊబకాయంతో పోరాడుతున్న వారు చుట్టుపక్కల చాలా మంది ఉంటారని, దయచేసి అలాంటి వాళ్ళని చిన్న చూపు చూడొద్దని చెప్పారు. 2016 తర్వాత పెద్దగా బయటకు కనిపించిన అనంత్ అంబానీ మళ్లీ విపరీతంగా లావయ్యారు. రాధికా మర్చెంట్ తో నిశ్చితార్థ వేడుక సమయాల్లో ఇది స్పష్టంగా అర్థమైంది. అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలు చూస్తున్నారు. అమెరికా బ్రౌన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. చదువు పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీలోనే పలు విభాగాల్లో పనిచేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.